తాగేది గుడి వార్త. అయితే అయోధ్య రామ మందిరం వార్తే. మూడో నాడు భక్తులు ఎట్లొచ్చింది, సౌలతులు ఎట్లున్నాయి, గుడోళ్ళు ఏమంటుండ్రు, చుట్టుముట్టు బిజినెస్లు ఎట్లా నడుస్తున్నాయి, బస్సుల సంగతి ఏంది, కొత్త రైళ్లు ఎన్ని నడుస్తున్నాయి, భక్తులు ఎంత పైకం చదివిచ్చిర్రు, కడమ గుడి ఎప్పటి వరకు కట్టేస్తారు, గా ముచ్చట్లు కావచ్చు అంటురు కదా. కానీ కాదు, మన కాడ కట్టిన గుడి గురించి గీ వార్త. ఇక యాదాద్రి మీద నజరేసింది సర్కారు. యాదగిరిగుట్ట యాదాద్రి 2 ఏళ్లుగా వస్తుంది. ఏ సౌలత్ చక్కగా లేకున్నా 100 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందట పాత గవర్నమెంట్. నరసన్న దర్శనం చేసుకుని కొండంత తిరిగి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్పిండు కూద్దు. మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. గుడిని గుత్తవాటి మారుస్తానికి 1300 కోట్లు అప్పుడే పెట్టిండ్రు. ఇంకో 300 కోట్ల బిల్లులు కట్టాలన్నట. అంటే 1500 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇంత పెట్టినా ఎండాకాలంలో కొండ మీద బండలు కాలుతాయి, ఆనకాలంలో వరదలు బారుతాయి, గోడలు సిమ్మటిచ్చే చెత్త ఊర్చే, భక్తులు బగ్గొస్తే లైన్ల తిప్పలే, బాత్రూంలకు తిప్పలే. దర్శనం చేసుకుని కిందికి పోయినాక బాత్రూమ్ కాదా ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా ఇంత పెద్ద గట్టినట్టే గాని గట్లనే ఎవరన్నా నిద్ర చేద్దామంటే సత్రం లేదు, ఉందామంటే తావు లేదు. గుండం కిందనే గుండ్లు కొట్టించుకునేది కిందనే. మీదికి పోవాలంటే గుడి బస్సులే దిక్కు, ఆటోలు ఎక్కనియరు, కార్లో పోతే 500 పార్కింగ్ టికెట్. ఈ ఫ్లైఓవర్ చేయబట్టికే 100 దుకాణాలు పోయినాయి, 1000 మంది బతుకు తెరువు పోయింది. అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టింది. అక్కడ రాజపేట పోయే మార్గం ఆ రోడ్ కదా, చిన్న అండర్ పాస్ కాదు కదా, ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది. అంత ఆగమాగం ఉన్నదనే 3 తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నారు మంత్రులు, ఆఫీసర్లు. ఏం చేస్తే బాగుంటది, ఎట్లయితే భక్తులకు తిప్పలు తప్పుతాయో సలహాలు తీసుకొని గా పనులు చేస్తారట. భక్తులు పెరిగిరి, ఆమ్దాని పెరిగే, సౌలతులు కూడా పెరగాలి కదా. మరి యాదాద్రి పేరు వద్దు, యాదగిరి గుట్టే ముద్దు అనే డిమాండ్ కూడా ఉంది. ఏం చేస్తారో మరి. ఇక ఆఖరిలో చూడాల్సింది కొండ మీద మంత్రి కోమటిరెడ్డి గారి కోలాటం.